హే హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పూజిత భూపాల్. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలి, సేఫ్గా ఉండాలని కోరుకుంటున్నా. సో ఇవాళ వీడియో ఏంటో మీకు ఆల్రెడీ తెలిసిపోయింది కదా, థంబ్నెయిల్ అండ్ టైటిల్ చూడంగానే. ఫ్యామిలీ అంతా కూడా డిన్నర్ డేట్కి వెళ్తున్నాం అనమాట. సో పిల్లలు వచ్చేసాక మనము ఒక రెస్టారెంట్కి వెళ్ళడం కూడా మనకు ఒక బిగ్ సెలబ్రేషన్ లాగే ఉంటుంది అనమాట. పిల్లల్ని మేనేజ్ చేస్తూ బయట వెళ్ళడం, అది కూడా కుదరినప్పుడు ఇంట్లోనే పిల్లలు పడుకున్నప్పుడు అలా మూవీ పెట్టుకొని కలిసి లంచ్ కానీ డిన్నర్ కానీ ఇలా చేయడం కూడా పెద్ద ఒక సెలబ్రేషన్ లాగే ఉంటుంది పిల్లలు వచ్చాక. ఇవాళ అయితే మేము ఇద్దరు పిల్లల్ని తీసుకొని రెస్టారెంట్కి అయితే వెళ్తున్నాం అనమాట. ఇంకా పిల్లలు ఉన్నారు కదా, హోమాకి కొంచెం టైంపాస్ అవ్వాలి అని చెప్పి ఒక ప్లే జోన్ ఉండే రెస్టారెంట్కి అయితే వెళ్తున్నాం అనమాట. ఎందుకు అంటే నేను తిరుపతికి వచ్చేసి 10 days అవుతుంది. పిల్లలు ఇద్దరిని ఇంట్లోనే పెట్టుకొని ఇంకా భూపాల్ బిజీగా ఉండడం వల్ల ఇంట్లోనే ఉంచేసాను అనమాట హోమాని. తనకి కాసేపు బయట వెళ్తే బాగుంటుంది అని చెప్పి ఇంకా సండే అయితే బయట డిన్నర్కి వెళ్దామని చెప్పి, అట్లీస్ట్ నైట్ అన్నా కొంచెం ఫ్రీ టైం దొరుకుతుంది కదా, అక్కడ పాప కాసేపు ఆడుకున్నాక మనం అక్కడే డిన్నర్ చేసేసి ఇంటికి వద్దాం అనుకున్నాం అనమాట. ఇంకా అలా అనుకొని 7:30 అయితే అయిపోయింది. ఇప్పుడు ఇంకా పాపకి దిష్టి అంతా తీసేసి బయట వెళ్తున్నాం అనమాట. మళ్ళీ వచ్చాక తను ఫుల్ టైర్డ్ అయిపోయి వస్తుంది, అప్పుడు దిష్టి తీయించుకోదేమో అని చెప్పి ముందుగానే తీయించేసి బయటకైతే తీసుకెళ్తున్నాను. ఇద్దరు పిల్లలకి ఎవ్రీడే అయితే దిష్టి తీస్తూ ఉంటామన్నమాట. ఇంకా స్టార్ట్ అయితే అయిపోయాము. ఇంకా మా తమ్ముడు కూడా తీసుకెళ్ళామన్నమాట. మా తమ్ముడు ఉంటే పాప బాగా మామ అని ఆడుకుంటూ ఉంటుంది అని చెప్పి తనకి కొంచెం పాప కోసమే అనమాట, తనకు కొంచెం బాగా రిఫ్రెషింగ్ ఉంటుందని పాప కోసమే ప్లాన్ చేసి వెళ్ళాము. అనుకోకుండా మేము స్టార్ట్ అయ్యేప్పుడే వర్షం అయితే పడింది. ఇంక వర్షం పడడం వల్ల ఎందుకు మనం ఆగిపోవాలి అని చెప్పి ఇంకా అలానే కంటిన్యూ అయిపోయామన్నమాట. సో ఇది చాలామందికి తెలిసే ఉంటుంది, తిరుపతిలో హైవే షాక్ అనమాట. నా ఓల్డ్ వీడియోస్లో అయితే చాలా టైమ్స్ పెట్టాను, ఈ రెస్టారెంట్ గురించి డీటెయిల్స్ అన్నీ కూడా పెట్టాను అనమాట. నేను చాలాసార్లు వెళ్ళాను. ఓపెన్ స్క్రీన్ కూడా ఉంటుంది అనమాట. మనకి ఓపెన్ స్క్రీన్ ఉంటుంది, మనకు కావాలి అంటే రెస్టారెంట్లో తినచ్చు, లేదంటే బయట అలా ఆ క్యాండిల్ లైట్ డిన్నర్ లాగా స్క్రీన్ చూస్తూ తినచ్చు అనమాట. ఇప్పుడు కొత్తగా ప్లే జోన్ పెట్టారు. సో ప్లే జోన్ పెట్టాక మేము ఫస్ట్ టైం అయితే వెళ్తున్నాము. అక్కడ పెట్టారని తెలిసాక పాపని తీసుకెళ్ళామన్నమాట. ఆల్మోస్ట్ మా ఇంటి దగ్గర నుంచి నాకు 12 kilometers వస్తుంది, తిరుపతి బెంగళూరు హైవేలో అనమాట ఈ హైవే షాక్. సో నా ఓల్డ్ వీడియోస్ నేను కింద ట్యాగ్ చేస్తాను డిస్క్రిప్షన్లో, ఒకసారి చూడండి. కంప్లీట్గా హోటల్, రెస్టారెంట్ డీటెయిల్స్ ఎవ్రీథింగ్ అన్నీ కూడా ఉంటాయి అనమాట. ఈ రోజు అయితే నేను ఎక్కువగా ఈ కిడ్స్ జోన్ గురించే చూపించబోతున్నాను, ఫన్ వరల్డ్ అనమాట. చాలామంది పిల్లలు పుట్టాక ఏంటి అంటే వాళ్ళకి బయటకు వెళ్ళడానికి అస్సలు కుదరదు పిల్లల్ని తీసుకొని. సో పిల్లలకి కొంచెం ఇబ్బంది పడతారేమో అని చెప్పి, సో అలా అనుకునే వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్ అనమాట. ఎప్పుడైనా బయటకు వెళ్ళాలి, అలా ఫ్యామిలీతో డిన్నర్కి లంచ్కి వెళ్ళాలి అనుకున్నప్పుడు ది బెస్ట్ ప్లేస్ అని చెప్పచ్చు. ఇక్కడ అవర్లీ బేసెస్ అయితే ఛార్జ్ చేస్తారనమాట. పర్ అవర్ 300 rupees తీసుకున్నారు. హోమ 1 hour అయితే ఆడుకునింది. పాప ఆడుకునేంతసేపు కూడా నేను అక్కడే ఉన్నాం మేము. తను మంచిగా 1 hour కంప్లీట్గా ఆడుకునేసాకే మనము డిన్నర్కి వెళ్దామని అక్కడే ఉన్నామన్నమాట. ఇన్ కేస్ వాళ్ళైతే అక్కడ కేర్ టేకర్స్ అయితే ఉన్నారు, వాళ్ళు మేము చూసుకుంటాము, వాళ్ళే అక్కడ ఆడించుకుంటాము, మీరు డిన్నర్ చేసి రావచ్చు అని చెప్పారు. కానీ ఆప్షన్ కూడా ఉంది, అలా వెళ్ళాలంటే వెళ్ళచ్చు. మరి నేను హోమాని ఎప్పుడు అలా ఒకదాన్ని వదలలేదు. ఇంకా భూపాల్ కూడా కాసేపు పాప ఇక్కడే ఆడుకొని తను టైర్డ్ అయిపోయినాక వెళ్దాము అన్నప్పుడు మనము డిన్నర్కి వెళ్దామని చెప్పారనమాట. ఫుల్ ఆడేసింది. అసలు 1 hour అసలు ఎలా అయిపోయిందో, తనకు ఎలా అయిపోయిందో తెలీదు, మాకు ఎలా అయిపోయిందో తెలియదు అనమాట. అసలు టైం తెలియదు. అక్కడ ½ an hourకి 170 rupees, 1 hourకి 300 rupees. ఇంకా ఎక్స్ట్రాగా మనం కంటిన్యూ చేస్తే ఎక్కువ టైం తీసుకునే కొద్దీ ప్రైస్ తగ్గుతా వెళ్తుంది అనమాట. ఇంకా మంత్లీ ప్యాకేజ్ కూడా ఉందంట. ఇంకా మా ఇంటికి దూరం కాబట్టి అవేమీ డీటెయిల్స్ అయితే నేను అడగలేదు. ది బెస్ట్ ప్లేస్ పిల్లలతో చిల్ అవ్వడానికి అని చెప్పచ్చు. మనకి క్యాండిల్ లైట్ డిన్నర్ చేసుకోవడానికి బాగుంటుంది, క్యాండిల్ లైట్ విత్ స్క్రీన్ ఉంటుంది, లేదా రెస్టారెంట్లోకి వెళ్ళచ్చు. ఇది ఇండోర్ గేమ్ జోన్ అనమాట. పిల్లలకి కేర్ టేకర్స్ కూడా ఉంటారు, హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు పిల్లలు అండ్ పెద్దలు. ఈ ఇండోర్ ప్లే ఏరియాలో ఏంటంటే ఓన్లీ ఫన్ గేమ్స్ ఒకటే కాదు, అక్కడ పిల్లలకి టాయ్స్ ఉన్నాయి, స్నాక్స్ కూడా ఉన్నాయి అన్నమాట. సో ఎవరైనా వెళ్ళాలి తిరుపతి సరౌండింగ్స్ దగ్గరలో ఉన్న వాళ్ళకైతే ది బెస్ట్ ప్లేస్ అని అయితే చెప్తాను నేను. సో ఎప్పుడు పిల్లల్ని ఇంట్లో కాకుండా అలా బయట తిప్పుతూ ఉంటే వాళ్ళకు కూడా కొంచెం రిఫ్రెషింగ్గా మంచిగా అనిపిస్తుంది అనమాట. మేము హోమా పుట్టినప్పటి నుంచి కూడా మంచిగా తిప్పుతూ ఉండి ఈ 10 days తన్ని సరిగ్గా తిప్పలేదేమో అని నాకే కొంచెం అలా అనిపించి నేను ఇంకా బయటకైతే తీసుకెళ్ళాను అనమాట. చాలా సర్చ్ చేసి తమ్ముడు చూడు, తమ్ముడు ఎట్లా అవుతాడు ఏదైనా జంప్ చేయి, జంప్ చేయి, జంప్ పైకి వెళ్ళు. మళ్ళీ పైకి వెళ్ళు, పైకి వెళ్ళు, పైకి వెళ్ళాలి, పైకి మళ్ళీ ఇంకా పైకి
అది మళ్ళీ ఫస్ట్ ఇది మళ్ళీ పైకి వెళ్ళు. ఇక్కడ ఎక్కు. అది కూర్చుంటావా? ఉండు అక్క, ఫాస్ట్ తిరుగుతుంది. స్లో. ఇంకా చాలామ్మా, చాలా వచ్చాయి. పో జరిగింది. నడిచేదేమో నీరజ్. బాగా పట్టుకో. బాలొద్దు, వేరేది ఆడుదురా. నాన్న చూడు, ఇట్లా చూడు నాన్న. కొట్టు ఇట్లా పైన మా చూడు, పైన. ఇట్లా నాన్న, ఇక్కడ చూడు, దీంతో కొట్టు. जोर से मत तो बेटा, आगे गिर जाएगा वो। देखो तो जोर से नहीं। ठीक है, मैं भागूंगा। साथ हट जा। प्लीज बेटा, छोड़ दे बाल बेटा। अभी लॉलीपॉप अभी खाए ना आप। అద్దాలు లేవమ్మా, అద్దంలో తీసుకుంటావా? అదేంటి నాన్న? నేను పైకి రాహుమా, అమ్మాయి తీసుకో. आप नहीं खोल सकते, मैं खोल के दे रहा हूँ। जो काल भाई बैठो, इसलिए मैं कह रहा था ना, देख लो। ना బాగుందా? మళ్ళీ పోతావా? రా. ఫుల్గా ఆడి ఫుల్ టైర్డ్ అయిపోయింది అనమాట. మా పాప 1 అవర్కే టైర్డ్ అయిపోయింది. ఇంకా కొంచెం ముందు వెళ్ళింటే బాగుండు అనిపించింది నాకు కూడా. లేట్గా వెళ్ళాం కదా, ఒక 1 అవర్ చాలి. మళ్ళీ నెక్స్ట్ టైం ఎప్పుడైనా వద్దాం అనుకున్నాం. ఇంకైతే డిన్నర్ చేసేసి ఇంటికైతే రిటర్న్ అయిపోతున్నాం అనమాట. ఇంకా వర్షం అయితే స్టిల్ ఆగలేదు.
ఇక్కడ చెప్పడం మర్చిపోయా, చిన్న చిన్న పార్టీ సెలబ్రేట్ చేసుకోవడానికి కూడా లైక్ ప్యాకేజెస్ అయితే ఉన్నాయన్నమాట. మనము ఫన్ వరల్డ్కి వెళ్ళాం కదా కిడ్స్ ప్లే ఏరియాకి, అక్కడ చిన్న బర్త్డే పార్టీస్ కూడా చేసుకునేలాగా డెకర్ అంతా కూడా ఉందన్నమాట. సో దీని అడ్రస్ ఎక్కడ అంటే తిరుపతి టు బెంగళూరు హైవేలో ఉంది. హైవే షాక్ అనమాట రెస్టారెంట్ పేరు. మనకి క్యాండిల్ లైట్ డిన్నర్ విత్ ఓపెన్ స్క్రీన్ చేయొచ్చు, లేదంటే ఇలా అలాగా లోపల డైనింగ్ తీసుకోవచ్చు. ఇంకా పిల్లల్ని ఆడుకోవడానికి మంచిగా అక్కడ ఫన్ వరల్డ్ అనే కిడ్స్ ప్లే ఏరియా ఉంది. ఇంకా క్రికెట్ కూడా, ఇండోర్ క్రికెట్ ఆడడానికి కూడా ప్లే ఏరియా ఉందన్నమాట. సో అవన్నీ ఇక్కడ నేనేం క్యాప్చర్ చేయలేదు. ఆల్రెడీ మన ఛానల్లో హైవే షాక్ గురించి చాలా డీటెయిల్స్ ఉన్నాయి కదా, అవి డిస్క్రిప్షన్స్ అన్ని లింక్లో ఇస్తే ఒకసారి చెక్ చేసేయండి. సో గైస్ ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఓకే Love you. Not love you. Love you. Itu chete de. Love you. Chete not to de. Love you. Love. Love. You. You. Five. Five. 4. 5. 1. 2. 3. 2. Isa kucho.